హఠ యోగా ఆశ్రమం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర బ్రిజేష్ యాదవ్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా గురువు శంకరాచారి ఆధ్వర్యంలో దమాయిగూడ మున్సిపాలిటీలోని సాయి భవానీ ఫంక్షన్ హాల్లో యోగా వేడుకలను శనివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ, నాకు ఇప్పుడు 72 ఏళ్ళు వయసు ఉందని, నా ఆరోగ్య రహస్యం ప్రతిరోజు యోగా చేయడమే అని తెలిపారు. యోగా వల్ల శరీరం మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హఠ యోగా ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శంకరాచారి మాట్లాడుతూ, యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మనసు శరీరం శ్వాసపై నియంత్రణ కలిగించే గొప్ప శాస్త్రమని వివరించారు. యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. శంకరాచార్య గారు పెద్ద ఎత్తున దమ్మాయిగూడెం జవహర్ నగర్ కలిపి పెద్ద యోగా దినోత్సవం చేసినందుకు ఆయన కూడా చాలా చాలా ధన్యవాదాలు. దానికి పెద్దలు గౌరవనీయులు మన వజ్రేష్ అన్న గారు, శంకర్ యాదవ్, శంకరన్న గారు, మన మాజీ మేయర్లు, మాజీ చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, పత్రికా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. చాలా పెద్దది యోగా అంటే. నేను గత 10 సంవత్సరాల సార్లు కూడా యోగా చేస్తున్నా. యోగా తోటే నాకు ఆరోగ్యం చాలా బాగుంది. ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు. రోజు గంట సేపు పొద్దున 6 to 7 యోగా చేస్తా. సాయంత్రం 30 నిమిషాలు జిమ్ చేస్తా. పర్ఫెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ తింటా. మంచి ఆరోగ్యమైన హెల్త్ ఫుడ్ తింటా. అందుకే పర్ఫెక్ట్ ఉన్నా. ఆరోగ్యం అనేది మన చెంతనే ఉంది. మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అది అట్లా తయారవుతుంది మన బాడీ. మనం ఏం తిండి తింటామో ఏం చేస్తామో దాని తగ్గట్టే మనకు రోగాలు వస్తాయి. కాబట్టి అందరం కూడా డబ్బుల కోసం పని చేస్తాం అందరం. కానీ డబ్బులు ఒక ఎత్తు, మన ఆరోగ్యం అంతకంటే పెద్ద ఎత్తు. మనం చాలా మంచి ఆరోగ్యం ఉండాలంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి. మంచి ఎక్సర్సైజ్ చేయాలి. ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తూ తప్పకుండా మన పిల్లలకు కానీ ఇప్పుడు వజ్రేశాలు చెప్పినట్టుగా మన ఇంట్లో వండిన ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఆరోగ్యమైన ఫుడ్ మనం అందరం కూడా ఇంట్లోనే వండుకొని తింటే చాలా బాగుంటుంది. బయట హోటళ్లలో కూడా చాలా కష్టమైన ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది. ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం. పెద్ద మనుషులు కూడా చెప్పేది పూర్వం సంది. ఇప్పుడు కూడా మనం అంతా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన పిల్లలకు మనం కూడా అందరు కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది. అందరూ కూడా సిస్టమేటిక్ ఉన్నారు. అందరూ కూడా పార్కులలో యోగాలు చేస్తున్నారు, వాకింగ్ పోతున్నారు, జిమ్ములు పోతున్నారు. జిమ్ముల ముందు కనిపించకపోతే గల్లీకో జిమ్ ఓపెన్ అయింది. యూత్ కూడా బాగా జిమ్ చేస్తా ఉన్నారు. ఇంకా చేయాలి, ఇంకా పోవాలి. ప్రపంచ ఇవాళ యోగా దినం ప్రపంచంలో 100 దేశాలలో ఈ రోజు యోగా చేస్తున్నారు. లక్షల మంది, కోట్ల మంది ఈ రోజు యోగా చేస్తున్నారు. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ యోగా డే. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇలా ప్రెస్ మిత్రులు కూడా మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు ఎండల వానలో. అందరం కూడా యోగా చేసి పర్ఫెక్ట్ గా మన ఆరోగ్యాన్ని కలుపుకోవాలి. అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు.